మూగబోయిన సాహిత్య పీఠానికి మాటలొచ్చాయి. కళతప్పిన క్షేత్రానికి కొత్త వెలుగు వచ్చింది. గజ్జెల సవ్వడి మళ్లీ సందడి చేస్తోంది. సంగీతం, నృత్యం, సాహిత్యం లాంటి కళలకు తిరిగి ఊపిరి వచ్చింది. ఇదంతా కూటమి ప్రభుత్వం గతేడాది తీసుకున్న ఓ నిర్ణయంతో సాధ్యమైంది. అసలు ఏంటా నిర్ణయం? పూర్వ వైభవం తెచ్చుకున్న ఆ పీఠం ఏది? దానికి గల కారణాలేంటి? ఆ విశేషాలు మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ కథనం చూడాల్సిందే. చూడ చక్కని రూపం, అందమైన అభినయం, అద్భుతమైన హావభావాలు, అపురూపమైన నడకతో గజ్జెకట్టి నమలిలా నాట్యం చేస్తున్న ఈ 16 అణాల తెలుగమ్మాయిల్ని చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తోంది కదూ. అదే కదా నృత్యంలో ఉన్న మ్యాజిక్. ఇక్కడ నృత్యం చేస్తున్న వారిలో 4వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివే అమ్మాయిలున్నారు. వీరంతా రాజమహేంద్రవరం సమీపంలోని బొమ్మూరులోని సాహితీ పీఠంలో ఏర్పాటు చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నృత్యం నేర్చుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంగణమంతా గజ్జెల సవ్వడితో మారుమోగుతోంది. సీఎంగా ఉన్న ఎన్టీఆర్ హైదరాబాద్లో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. వర్సిటీకి అనుబంధంగా అప్పుడే రాజమహేంద్రవరంలో సాహితీ పీఠాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్లో యూనివర్సిటీ కొనసాగింది. గడువు ముగియడంతో వర్సిటీని కూటమి సర్కార్ సాహితీ పీఠంలో గతేడాది మే 23న స్థాపించింది. ఇక్కడ ఎంఏ తెలుగు, ఇతర ప్రాచీన భాషా సాహిత్యాలు, లలిత కళా కోర్సులు ప్రారంభించారు. ప్రస్తుతం కూచిపూడి, ఆంధ్రనాట్యంలో అపార అనుభవం ఉన్న గురువులతో విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇక చాలా చక్కగా నేర్పిస్తున్నారు. ఒక స్టెప్ బై స్టెప్ 1 by 1 మాకు అన్ని వివరిస్తూ చెప్తూ ఉంటారు. అలానే మాకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా సార్ మాకు పలానా ఇది రాదు సార్ అంటే కూడా సార్ లేచి మరి అన్ని చెప్పి మమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తూ ఉంటారు. మనకి దీంట్లో ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారని చెప్పారు సార్ కూడా. నాకు 5 years ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. ఇప్పుడు 14 years అయ్యింది. గుజరాత్, ద్వారకా, తిరుపతి, ఇంకా భద్రాచలం అవన్నీ నేను ప్రోగ్రామ్స్ చేశాను. 150 ప్రోగ్రామ్స్ చేశా. చాలా బాగా నేర్పిస్తున్నారండి. మాకు తెలియని స్టెప్స్ కానీ జతీస్ సాంగ్స్, కొత్త సాంగ్స్ అని బాగా నేర్పిస్తున్నారు. నెలకొల్పిన నాటి నుంచి సాహితీ పీఠంలో సంగీతం, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు, తెలుగు భాషాభివృద్ధి కార్యక్రమాలు నడిచేవి. ఇక్కడ శిక్షణ తీసుకున్న వారెందరో ఉన్నత స్థానానికి ఎదిగారు. ఇప్పటికీ నృత్యం నేర్చుకుంటున్న వారు, అరంగేట్రం చేస్తున్న వారు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. ఇక్కడ కూచిపూడి నృత్యానికి సుమారుగా 45 మంది వేసవి శిక్షణ శిబిరంలో శిక్షణ పొందుతున్నారండి. పిల్లలు కూడా చాలా చక్కగా నేర్చుకుంటున్నారండి. సాహిత్యం, సంగీతం, కళలను నేటి తరానికి అందజేయడం, వారిని ప్రోత్సహించడమే లక్ష్యంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ తరహా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కోర్సులను ప్రారంభించి విద్యార్థులకు మరింత ప్రోత్సహించేలా చర్యలు తీసుకున్నట్లుగా విశ్వవిద్యాలయం తెలియజేస్తుంది. సూర్యప్రకాశ్ కసి, వెంకటరమణ, ఈటీ న్యూస్, రాజమహేంద్రవరం.